హలో ఎవ్రీబడి, ఇది దేవర్స్ సెకండ్ మంత్ ఫోటోషూట్ వీడియో. నేను ఫస్ట్ మంత్ ఎవరైనా చూడకపోతే చూడండి, యూజ్ అవుతుంది. చాలా మనకి ఇంట్లో దొరికే వాటితోనే మనం ఎలా ఫోటోషూట్ ఐడియాస్ని తీసుకోవచ్చు నేను ఫస్ట్ దాంట్లో మెన్షన్ చేశాను. దెన్ సెకండ్ వన్, దేవర్స్ సెకండ్ మంత్ ఫోటోషూట్ తీసే టైంకి ఉగాది శ్రీరామనవమి రెండు ఉన్నాయి. సో ఫస్ట్ నేను ఉగాది రోజు ఉగాది థీమ్ తీసుకున్నాను. కారం, ఉప్పు, చేదు, పులుపు, తీపు ఇవన్నీ కలిస్తే ఇలాగనే ఉంటుంది లైఫ్ కూడా అని చెప్పడానికి మనకి ఉగాది పచ్చడి బెస్ట్ ఎగ్జాంపుల్. కోపం, ఏడుపు, ద్వేషము, ఇంకా హ్యాపీనెస్, బాధ, దుఃఖం ఇవన్నీ కలిస్తే ఎట్లా లైఫ్ ఉంటుందో సేమ్ అలాగే ఈ ఉగాదిలో కూడా అన్ని రకాల రుచులు ఉంటాయన్నమాట. సో ఎవ్రీథింగ్ మనం టేస్ట్ చేస్తేనే మనకి ఏ రుచి ఎట్లుంటుందో తెలుస్తుంది. కాబట్టి లైఫ్లో కూడా ప్రతి ఒక్క సిచ్యువేషన్ మనకు ఫేస్ చేస్తేనే ఆ ఫేస్ ఏంటి అనేది మనకి ఎక్స్పీరియన్స్ చేస్తాం. సో అట్లా నేను దేవర్స్కి ఈ థీమ్ తీసుకున్నాను. సింపుల్, అసలు మనకి ఇంట్లో దొరికేవే, కాకపోతే ఆయనకి కొంచెం ట్రెడిషనల్ వేర్ వేశాను. దాని తర్వాత మామిడి ఆకులు, పూలుతో మనం ఎట్లా గడపకి కట్టుకుంటామో అట్లా చేసేసి అవన్నీ పెట్టేసి చేశాను. దెన్ తర్వాత సెకండ్ మంత్ ఇది ఇది యాక్చువల్గా థీమ్ రాముడు థీమ్ తీసుకున్నాను. శ్రీరామనవమి ఉన్నదని 1 నుంచి 2కి పోతున్నాడు కాబట్టి 1 నుంచి బాణం వేస్తే 2 కనిపించేలాగా నేను సెట్ చేశాను అనమాట. ఇంకా అమ్మ వాళ్ళ బ్లౌజెస్ ఉంటాయి కదా, అప్పుడు చిన్నపిల్లలు ఉంటారు. సెకండ్ మంత్ అంటే వాళ్ళు పెద్ద వెయిట్ ఉండరు, పొడవు ఉండరు, పెద్ద వెయిట్ కూడా ఉండరు కాబట్టి సో నేను ఏం చేశానంటే అమ్మ వాళ్ళ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ పీస్ని తీసుకొని అవి కట్ చేసి కింద ఏమో ఇట్లా ధోతిలాగా చేసి పైన ఏమో అదే చిన్న కండువలాగా వేశాను. మా నాన్న ఎవ్రీ ఫోటోషూట్కి మా నాన్న ఖచ్చితంగా నా దగ్గర ఉంటాడు. ఎందుకంటే దేవర్స్ని ఆడిపించడానికి ఆయన లేకపోతే ఫొటోసే ఉండవు.